జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోయింది. అవినీతి, అసమర్థ పాలన, అరాచకాలతో నిండిపోయింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్ల పాలనపై కేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్స్, విమర్శలు. కానీ నిన్న కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన. రాష్ట్రంలో సారథ్యం అనే కార్యక్రమం ముగింపు సందర్భంలో నూతన అధ్యక్షుడు మాధవ్ తీసుకొచ్చిన కార్యక్రమం, దాంట్లో భాగంగా మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. అంటే గడిచిన పాలన ఎలా జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తోంది అని చెప్పే సందర్భంలో వారు ఈ మాటలు అన్నారు. అలాగే ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మోడీ ఉన్నారు, అలాగే మోదీ గుండెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు అన్నారు. అయితే నాకు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, మోదీ గారి గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, ఎక్కడో ఒక మూల ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కూటమి పార్టీలు కలిపి ఏర్పడిన ప్రభుత్వం పరిపాలిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో మొట్టమొదటిసారి చిలకలూరుపేట అనుకుంటా, అక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అసలు మోడీని ఖండఖండాలుగా చీల్చెండాడతారేమో ప్రధానమంత్రి అనుకున్నారు. కానీ ఏదో మొహమాటానికి ఒక మాట అన్నారు కాబట్టి అవినీతి పాలన అనేదో ఒక మాట అన్నారు, అది కూడా ప్రభుత్వం మీద అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అనలేదు, వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని విమర్శలు, ఫీడ్బ్యాక్ ఆయనకి ఇస్తారు కదా, సరే ఇట్లా కాదు, ఇలా ఆయన ఉంటే బాగుండేదని చెప్పిన తర్వాత కొంత నెక్స్ట్ సభ 2 చేశారు. అందులో రెండోది రాజమండ్రి సభలో కొద్దిగా డోస్ పెంచారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇలా చేశారు, అలా చేశారు, అవినీతి అని. అంతకుముందు అమిత్ షా అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మాత్రం పోలవరం పనులు ఆగిపోవడం విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో మైనింగ్ ఇదంతా మాఫియాలా మారిపోయిందని కానీ, గంజాయి విషయంలో కానీ, కొంత అవినీతి విషయంలోనూ విమర్శలు చేశారు. అంటే ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే 2014 నుంచి 2024 అంటే కూటమి పార్టీలు ఏర్పడి జట్టు కట్టి ఎన్నికలకి వెళ్లే వరకు కూడా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డితో మోదీ గారి మధ్య ఒక రకమైన సఖ్యత. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎన్డీఏలో కలిసిపోతారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా నేను కొంత ట్రాజెక్టరీ అంటే కొన్ని ఈవెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. 2014లో ప్రధాని మోదీ అంటే వారు ఎన్నికయ్యారు కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ నాయకత్వం ఎంత అవసరం అని చెప్పారు. ఇంకా ఆయన ప్రధానిగా అప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. 2017లో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అడగకుండానే అప్పుడు రామ్నాథ్ కోవింద్ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. అప్పటికి రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఇంకా అప్పటికి బయటకు వచ్చేలేదు టీడీపీ ఎన్డీఏ నుంచి. జనసేన బయట నుంచి సపోర్ట్ ఇస్తోంది. జనసేన కొంత టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ. అలాగే ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ ఢిల్లీ వెళ్లారు, మోదీ గారిని కలిశారు. పబ్లిక్గా ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ అంటే పబ్లికే కదా, జగన్కు విష్ చేస్తూ. ఇందులో కొన్ని నేను చెప్పే వాటిలో ఏంటంటే రాష్ట్రము, కేంద్రం ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత, సహకారం ఉండాలి. అది ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోదీని అనేక సందర్భాల్లో కలిశారు, ఉప్పు నింపుగా రాజకీయంగా ఉన్నా కూడా. నేను దాని గురించి మాట్లాడట్లా. కానీ పైకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటూనే అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాల కోసమో, లేదా తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో విమర్శించినట్టు ఆయన మీద ఉన్న సిబిఐ, ఈడీ కేసుల కోసమో, మరో దానికోసమో బీజేపీకి, మోదీకి దగ్గరగా ఉండే ప్రయత్నం ఆయన ఎప్పుడు చేశారు. అందులో ఆయన పెద్ద ఎప్పుడు ససబిషలు కానీ ఇంకొక రకంగా కానీ ఆయన ఎప్పుడు బిహేవ్ చేయలేదు, ఒక్కసారి తప్ప. 2018 జూలైలో అవిశ్వాసం పెట్టారు మోదీ ప్రభుత్వం మీద. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అన్న విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు అవిశ్వాసం పెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారు అక్కడ. అప్పుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ దానికి సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో పడింది అని కూడా కామెంట్ చేశారు. అంటే విభేదాలు ఏ స్థాయికి వెళ్ళాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పా. ఇక అనేక సందర్భాల్లో బిల్లుల విషయంలో ఈ 10 ఏళ్లలో ఆయనకి ఎంపీలు మొదటి నుంచి ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు, ఒకసారి 22 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి 2019లో గెలిచిన తర్వాత అనూహ్యంగా. సో దట్ ఈస్ ఏ వెరీ బిగ్ నెంబర్. ఈ నెంబర్ అనేది చాలా కీలకం ఢిల్లీలో అధికారంలోని ఏ పార్టీకైనా. ఎందుకంటే అనేక బిల్లులు రాజ్యసభలో
ఎన్డీఏకి ఎప్పుడు పూర్తిగా సపోర్టు లేనప్పుడు, అంటే సంఖ్యాబలం లేనప్పుడు వైసీపీ అనేకసార్లు సపోర్ట్ చేసింది. అవి ఆర్థిక బిల్లులైనా లేకపోతే నేను ఇందాక చెప్పిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు. సరే, గతం గడిచిపోయింది. ఇప్పుడు 2020లో ద్రౌపది ముర్ము సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా లేని జగన్మోహన్ రెడ్డి సపోర్టు అప్పుడు కూడా చేశారు. అప్పుడు కొంత ఇబ్బంది పడింది టీడీపీ. 2020లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. వారు కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాదు, బయటకు వచ్చేశారు. కానీ అంతకుముందు జరిగిందే అప్పుడు జరిగింది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ రాష్ట్రపతి ఎన్నిక కానీ అడిగినా అడక్కపోయినా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ బీజేపీకి ఎన్డీఏకి ఎప్పుడు ఉంటుంది. ఇక తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా ఎంబరేసింగ్. తెలుగుదేశం పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే రాష్ట్రంలో కీలకమైన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత అసలు మొహమాలు కూడా చూసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో. తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ విభేదించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు చీలిపోకూడదు, వ్యతిరేక ఓటు అని చెప్పి అప్పటికి అసలు బీజేపీ ఎక్కడో ఉంది, తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఉంది. పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు, ముగ్గురు కలిశారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకి రాజ్నాథ్ సింగ్తో ఫోన్ చేయించి సపోర్ట్ తీసుకోకపోతే ఎన్డీఏ గెలవదా? చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ సపోర్ట్ కానీ లేకపోయినా 425 మంది మద్దతు ఎన్డీఏకు ఉంది. 425 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్ నెంబర్కి కావాల్సింది 386. ఇండియా కూటమి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు చాలా లాంఛనం. మరి ఎందుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకున్నారు. లేదు రాజకీయాలు వేరు, రాజ్యాంగ అత్యున్నత పదవికి సంబంధించి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతారనే కబుర్లు బీజేపీ అన్న చెప్తే కనుక అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఉంది కదా రాష్ట్రంలో. బీఆర్ఎస్ కూడా ఇండియా బ్లాక్లో లేదు, ఎన్డీఏ బ్లాక్లో లేదు, సేమ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ లాగే. అదే విషయంలో కిషన్ రెడ్డి ఏమన్నారు, కేటీఆర్ మీరు యూరియా విషయంలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము ఏ బ్లాక్కి మీకు అసలు మద్దతు ఇవ్వంటే అసలు నీ మద్దతు ఎవడడిగాడయ్యా, నీకు ఏమన్నా ఫోన్ చేసి మేము అడిగామా అన్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ కామెంట్స్ ఉద్దేశించి. మరి ఇక్కడున్న న్యాయం, ఇక్కడున్న సమదూరం, ఇక్కడున్న రాజకీయ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన, ఆయన ప్రభుత్వం అవినీతి, అసమర్థత రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అసలు జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లోనే ఉండకూడదు. మాధవ్ కన్నా ముందున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఒక లేఖ రాశారు ఈ మద్యం కుంభకోణం విషయంలో. పైకి కనిపిస్తోంది కాదు, ఇందులో 1000 కోట్లు 1,00,000 కోట్లు కుంభకోణం పైన దాగుంది, మీరు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 150, 170కి పైగా జరిగిన ఆలయాలకు సంబంధించిన దాడులు, విగ్రహాలు తలలు తీసేయడాలు, లేకపోతే రథాలు తగలబెట్టేయడాలు, ఈ కేసు ఇంకా సిబిఐ దగ్గర ఎటు తేలకుండా ఉండిపోయింది. వైఎస్ వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసు అది ఇప్పటికీ అలాగే ఉంది సిబిఐ దగ్గర. సరే, ఎప్పటి నుంచో 12-13 ఏళ్ల నుంచి ఈడీ సిబిఐ కేసులు ఒక్కడికి కూడా ముందుకు కదలవు. దేశంలో అనేక మంది మీద కేసులు ముందుకెళ్ళిపోతాయి, వాళ్ళు జైలుకి వెళ్తారు, వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందుకెళ్ళవు. అంటే ఏంటి? పైకి మనం కూటమిలో ఉంటాం, తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిపి అధికారంలో ఉంటాం, రాష్ట్రానికి జరుగుతుంది మంచిది కాదని చెప్పట్ల. కేంద్ర సహకారం, మోడీ గారి సహకారం. ఎందుకంటే అసలు అమరావతికి మొట్టమొదటి శంకుస్థాపన చేసింది నరేంద్ర మోడీ. ఆ తర్వాత రాజకీయంగా విభేదాలు రావచ్చు, దూరంగా ఉండొచ్చు. ఇవాళ కమిట్మెంట్ నేను క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే కేంద్రం ఫెసిలిటేటర్గా ఉండి రాష్ట్రానికి అప్పులు ఇప్పిస్తోంది, తను కొంత సహాయం చేస్తోంది, రాష్ట్రం కొన్ని పెట్టుబడులు తెచ్చుకుంటోంది. సో ఓవరాల్గా అభివృద్ధి జరుగుతోంది. ఇప్పుడు నేను రామ్మోహన్ నాయుడు ఏమంటారు, రాష్ట్రానికి అభివృద్ధి జరగకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, సింగపూర్కి లేఖలు రాస్తున్నారు, ఇంకా వేరే కంపెనీలకు లేఖలు రాస్తున్నారు అని. మరి ఆ విషయం ప్రధానమంత్రికి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు మనం జగన్ సపోర్ట్ అడగద్దని ఎందుకు చెప్పలేకపోయారు? పోనీ ఉపరాష్ట్రపతి విషయంలో అసలు మనకి జగన్ సపోర్ట్ ఎందుకు సార్ అని చంద్రబాబు నాయుడు అడగగలిగారా ప్రధానమంత్రిని? ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీల సంఖ్య చాలా కీలకం కేంద్రంలో. సరే, ఈ ప్రత్యేక హోదా చర్చ ఇప్పుడు ఎలాగూ లేదనుకోండి, దాని గురించి కాదు. పోలవరానికి నిధులు ఎలాగూ ఇస్తామన్నారు, రేపో మాపో ఇవాళ కొంత వస్తాయి ఆ నిధులు.
కానీ ఇలాంటి విషయాల్లో, చాలా సెన్సిటివ్ విషయాల్లో అడగకపోతే ఎలాగా? ఆ మాటకు వస్తే అసలు బీజేపీ నేతలు ఎలా రాజకీయం చేయగలుగుతారు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి మీద ఎలా విమర్శలు చేస్తారు? సో ఏంటి దీని వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్? సో ఇవాళ మనతో పాటు పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, లిడ్ క్యాబ్ చైర్మన్ జాయిన్ అవుతున్నారు. గాది వెంకటేశ్వర్లు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. వల్లూరి జయప్రకాష్ గారు, బీజేపీ స్టేట్ చీఫ్ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి అందరికీ. సో జయప్రకాష్ గారు, ముందు మీతోనే ప్రారంభిస్తా. మీరు బ్రీఫ్గా చెప్పాక నేను తెలుగుదేశం, జనసేన ఒపీనియన్స్ తీసుకుంటా. సో నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, నిన్న నడ్డా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు, వారు రాష్ట్రానికి కార్యక్రమంలో వచ్చారు. మంచి ప్రోగ్రాం చేశారు బీజేపీ, అంత సారథ్యం అనే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వారు చేసిన కామెంట్స్లో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, రాష్ట్రం గత 5 ఏళ్ళు ఎలా అయిపోయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా తీసుకెళ్తోంది, ఇది క్రిస్పి గారు చెప్పాలనుకుంది జయప్రకాష్ గారు. సో హియర్ మై పాయింట్ ఈజ్, గడిచిన 11 ఏళ్ళుగా 2014 నుంచి 2025 వరకు, సో 10 ఏళ్ళ కాలం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి వాళ్ళు మీకు కొత్తగా తెలిసింది కాదు. రాష్ట్రం 5 ఏళ్లలో ఎంత దారుణంగా అయిపోయింది. అప్పుడే మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు. రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు మాట్లాడారు, కేంద్రంలో పెద్దలు మాట్లాడారు. సో ఇవాళ కొత్తగా తెలుసుకుంది ఏంటి, ఇన్నాళ్ళు తెలియంది ఏంటి? నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పిల్లి మాణిక్యం గారికి, అదేవిధంగా సోదరులు, మిత్రులు, జనసేన మిత్రులు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభోదయం తెలియజేస్తా ఉన్నా. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ యొక్క మూలాలు ముఖ్యంగా ప్రజలు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అర్థం చేస్తున్నాయండి. భారతీయ జనతా పార్టీకి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. మేము ఏ కార్యక్రమం చేపట్టినా, అది ఆపరేషన్ సింధూర్ అనండి, లేకపోతే మీరు చెప్పినటువంటి అవినీతి మీద యుద్ధం కానివ్వండి, ఇవన్నీ కూడా జాతీయ దృక్పథంలో ఆలోచన చేసి మొట్టమొదటగా నేషనల్ ఇంట్రెస్ట్ లో చూస్తాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏదైతే మద్దతు తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా, అన్ని రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో కూడా అవకాశం ఉండి వారు ముందుకొచ్చినటువంటి వారిని మద్దతు తెలియజేస్తానని మెసేజ్ ఇచ్చినటువంటి వాళ్ళందరి యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తీసుకుంది. దీనిలో ఏదైతే మీరు చెప్పినటువంటి, మీరు వ్యాఖ్యానంలో స్టార్టింగ్ లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి మీద జరిగినటువంటి పరిస్థితి ఇంత ముందు తెలియదా, ఇప్పుడే కొత్తగా వీళ్ళ మీద వచ్చిందా నడ్డా గారు మాట్లాడినటువంటి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటనేది చూసుకొని ఆ సందర్భానుసారంగా అక్కడ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మీకు తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క మద్దతు తీసుకోలేదు అని మేము వారంటే, వారు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారు, మేము ఇక్కడ బీజేపీకి, ఎన్డీఏకి మేము మద్దతు ఇవ్వట్లేదు, మేము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పి. దానికి కౌంటర్ గా కిషన్ రెడ్డి గారు చెప్పారు, మీ దగ్గర నుంచి మేమేం మద్దతు అడగలేదు, మేము తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ ఎన్నికలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఒక ప్రజాస్వామ్యంలో మనం పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం విజ్ఞప్తి చేస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పి మనం అడుగుతాం. దానిలో భాగంగా అందరికీ కూడా మనం ఒక మెసేజ్ ని పంపిస్తాము. దానికంటే ముందుగానే బీఆర్ఎస్ వాళ్ళు ఆ కామెంట్ చేయడం వల్ల దానికి వ్యతిరేకంగా మనం కూడా ఎట్లాగో మద్దతు లేదు, మిమ్మల్ని అడగలేదని మనం తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినట్లయితే మనం దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ 2019 కంటే ముందు, అంటే 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా ఉంది. ఆ రోజు కూడా తెలుగుదేశంతో పాటుగా 2014 నుంచి చూసుకుంటారు, తెలుగుదేశంతో పాటుగా ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా మద్దతు ఎప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. వారికి ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేయలేదు, సీట్లు లేకపోయినప్పటికీ కూడా. అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కూడా 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతును తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్నట్లయితే ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని వెడగొట్టినటువంటి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు మొదటి నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఎవరైతే మద్దతు ఇస్తున్నారో అర్హత కలిగినటువంటి ఓటరే కదా వేసేది. ఓటర్లందరూ కూడా అడగాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది, ఎన్డీఏ కూటమి మీద ఉంది. కాబట్టి అది ఇచ్చినటువంటి మద్దతును కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. 2017లో మాత్రమే కాదండి, అది ఫస్ట్ లో జరిగినటువంటి రామ్నాథ్ జయప్రకాష్ గారు. సో ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక్కటి మాట్లాడదాం, గతంలో పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే
151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు పరిమితం చేశారు. కూటమి పార్టీలన్నీ కలిపి ప్రభుత్వంలోకి వచ్చాయి. అంతకుముందు 5 ఏళ్లు మీరు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, ఆయన అవినీతి మీద, ఆయన పార్టీ నాయకుల అరాచకాల మీద, మైనింగ్ మీద, మాఫియా మీద, గంజాయి మీద అనేక సందర్భాల్లో మాట్లాడారు, లేఖలు కూడా రాశారు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ కానీ, లేకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కనిపిస్తే కనీసం మాట్లాడుకోలేనంత దారుణ, అది కరెక్ట్ నేను చెప్పట్లేదు, అంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ కూడా ఇంచుమించు సరే, బీజేపీలో కొంతమంది జగన్కా, కొంతమంది చంద్రబాబుగా, ఇప్పుడు ఈ మధ్య చర్చ లేదు కానీ ఇంతకు ముందంతా నడిచింది అది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, కూటమి ఇన్ని మాటలు చెప్పి జగన్ మీద అధికారంలోకి వచ్చినప్పుడు, వాట్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి మద్దతు మీరు రాజ్నాథ్ సింగ్తో ఫోన్ చేయించి అడగకుండా, సరే మీరు అన్నట్టు పోని జగన్మోహన్ రెడ్డి ముందు మెసేజ్ పంపించాడు, అడగకుండా ఉంటే ఏంటి నష్టం మీకు? 425 మంది నెంబర్ మీకుంది కదా, జగన్ కలిస్తే 11 కలిస్తే 437, సరే ఎక్కువ ఓట్లు పడ్డాయనుకో, క్రాస్ ఓటింగ్ వచ్చి 453, 454, మీరు ఓడిపోరు కదా, మీకు నష్టం లేదు కదా. సో దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి కూడా కొంత గౌరవం కాపాడినట్టు అవుతుంది కదా, ఎంబ్రేసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. అంతర్గతంగా ఏం జరిగింది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? ఆ రెస్పెక్ట్ అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా తెలిసింది, వారికి కూడా జాతీయ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టే ఇవాళ కాదు, నేను చెప్పినట్టుగా 2014 నుంచి 19 వరకు కూడా ఆయన మద్దతు తెలియజేసినప్పుడు ఎప్పుడు వాళ్ళ అబ్జెక్షన్ చెప్పినటువంటిది లేదు. బికాస్ దే నో ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద కంట్రీస్ రూల్స్. కాబట్టి వాళ్ళు ఏమి ఎక్కడ కూడా ఎప్పుడు ఏ రోజు కూడా వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేది, అగౌరవంగా కూడా వాళ్ళు భావించలేదు. ఇదే కాదండి, మనం 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ముర్ము గారిని ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని మనం విజయవాడలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేసి వారి పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఆ రోజు ఉన్నటువంటి 3 ఎంపీలు అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకొని వారందరితో కలిసి మద్దతు తీసుకున్నాం. ఇక ఓకే, సో ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన ఆప్యాయత, అభిమానం అయితే జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీకి, మోదీ గారికి లేవు. ఓకే, అది మీరు చెప్పదలుచుకుంటున్నారు. 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం ఆ రోజు స్థానిక సంస్థల్లో తెలుగుదేశం వాళ్ళ మీద, మిగతా పార్టీల మీద, బీజేపీ మీద కూడా దాడి చేస్తున్నా కూడా పోటీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అండి. ఆ రోజున యుద్ధం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజున మద్యం మీద సంబంధించినటువంటి దీనికి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి పురంధరేశ్వరి గారి అధ్యక్షతన లేఖలు రాయటం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి వీర్రాజు గారు కూడా ఎన్నో సార్లు లేఖలు రాయటం, 17 సార్లు ఇద్దరు కలిపి 17 లెటర్స్ రాశారండి కేంద్ర ప్రభుత్వానికి. దీని మీద చర్యలు తీసుకోండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖగా మేము అడుగుతా ఉన్నాము, ఈ అమరావతిని ఇష్యూని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక నిమిషం. సో మాణిక్యరావు గారు, తెలుగుదేశం వాయిస్ కావాలి నాకు. అంటే 2014 నుంచి సేమ్ మళ్ళీ 2025 ఎన్నికల దాకా ఏమేం జరిగాయి అన్నీ తెలుసు, అవన్నీ మళ్ళీ చరిత్రచరణం చేసుకోక్కర్లేదు, అంత టైం ఉండదు. సో ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది కూడా విస్తృతమైన మనస్తత్వం, జాతీయవాద దృక్పథం, కాబట్టి మాకేమీ ఇబ్బంది కలగలేదు, వాళ్ళేం అభ్యంతరం ఏం చెప్పలేదని. బట్ నాకున్నవి ఏంటంటే ఎవ్రీ నేషనల్ మీడియా, ప్రతి జాతీయ పత్రిక ఛానల్ కానీ చంద్రబాబు ఫెల్ట్ లిటిల్ ఎంబరాస్డ్, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకోకుండా ఉంటే బాగుండేదని, బయటికేం రాకపోయినా అంతర్గతంగా ఏం జరిగిందని రిపోర్ట్లు మాకుంటే వాళ్ళు రాశారు. సో ఇఫ్ యూ వాంట్ టు సే దట్ ఆల్సో, అంటే మాకేం ఇబ్బంది లేదని తీసుకున్నా కూడా ఓకే, కానీ మీరు ఏం చెప్పాలో అనుకుంటున్నారు, వినాలనుకుంటున్నాను నేను. నమస్కారం అండి, మీకు జయప్రకాష్ గారికి, మా గాదే వెంకటేశ్వర గారికి, ఈ వీక్షకులందరూ కూడా నమస్కారం. వాస్తవానికి జయప్రకాష్ గారు చెప్పినట్టు కేంద్రంలో బీజేపీ రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. సుస్థిరమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండటం వల్ల దేశం మొత్తానికి కూడా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమికి సంబంధించినటువంటి, కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏ విధంగా రాజకీయాలు చేస్తాయి అనేది తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాలు మలినమైపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఒక పక్క చూసాం. మేము ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, మా రాజకీయాలన్నీ కూడా 3 పాయింట్ల మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి, ఈ రాష్ట్రానికి, తెలుగు వాళ్ళకి గౌరవం రావాలి. 2, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 3, సంక్షేమం. ఎవరైతే రాష్ట్రంలో ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారో, తిండి, గుడ్డ, చదువు ఇవి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మొత్తాన్ని కూడా పైకి తీసుకురావాలి. ఇలాంటి రాజకీయాలే చేస్తాం. వీటి తప్ప మిగతా మా నాయకులకి
చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధిగా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, లేకపోతే కొంతమంది వ్యక్తులైనటువంటి మంత్రులతో మాట్లాడాలన్నా, ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడాలన్నా, మా అజెండా వీటికి మించి పక్కకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. వ్యక్తిగతమైనటువంటి గొడవల విషయాలు మాట్లాడటానికో, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి కేసుల విషయం మాట్లాడటానికో, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల విషయం మాట్లాడటానికో ఇలాంటికి మాకు అవకాశమే లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము ఎప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినా ఇవే మాట్లాడతాం. ఏ రాజకీయాలు చేయాలనుకున్నా వీటికి సంబంధించినటువంటి రాజకీయాలే చేస్తాం. ఆ రోజు మేము బీజేపీతో విడిపడింది కూడా ప్రత్యేక హోదా విషయంలోనే. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని, ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి పక్షంలో సమానమైనటువంటి అవకాశాలు ఇస్తామని అక్కడ కొంత డిఫరెంట్ తర్వాత మేము బయటకు వచ్చాం. అది రాజకీయ పరంగా వచ్చాం అంతవరకే. మళ్ళా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం మేము కలిసి వెళ్ళాం. మేమేమంటున్నామంటే, ఇక్కడ పార్టీ కూటమిలో ఉన్నంత మాత్రాన కనీసం ప్రజలు అనుకునే విషయాలు మాట్లాడకూడదని మేము భావించట్లేదు. ప్రజలు అనుకున్నటువంటి విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డికి కాస్తో కూస్తో ఏదన్నా ఉండాలి. ఏమని, అటు ఎన్డీఏ ఉంది, ఇటు ఇండియన్ పార్టీ ఇండియన్ కూటమి ఉంటుంది, ఇండియా కూటమి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. లేదు దమ్ముంటే మూడో కూటమి కూడా ఏర్పాటు చేసుకోవాలి. లేదా తన స్వరూపానికి, తన స్వభావానికి సంబంధించినటువంటి పార్టీల కలయికతోటి ముందుకెళ్ళాలి. ఈ రోజు బీజేపీ తోటి, ఆ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న, రాష్ట్రానికి కేంద్రం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ రోజు మేము అడిగాం, ప్రతిపక్షంగా మాతో కూటమిలో లేకపోయినా ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కూడా అడిగింది. జనసేన అయితే చాలా సార్లు ప్రశ్నించింది, నువ్వు కేంద్రానికి ఎందుకు వెళ్తున్నావు, ఏమి పిటిషన్, ఏమి అర్జీ ఇస్తా ఉన్నావు, ఏం కోరుతున్నావు, ఏమి ఇస్తామని వాళ్ళు చెప్పారు, ఏమి ఇవ్వనన్నారు, పాక్షికంగా ఏమి ఇస్తామన్నారని మేము చాలా సార్లు అడిగాం. వాటికి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఆనాటి వైసీపీ ఏ సమాధానం చెప్పలేకపోయింది. ఈ రోజు కూడా వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. బీజేపీ అట్లా మాట్లాడకుండా ఉండకపోవచ్చు కదా అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక మిత్రపక్షంగా ఉన్నాం, మిత్రులుగా ఉన్నటువంటి మేము ఒక మాట పడకూడదు, మీరు ఒక మాట పడకూడదు, మేము మా పార్టీ అనుమానాలకు తావిచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదు, మీరు కూడా అనుమానాలకు తావిచ్చే విధంగా మేము మాట్లాడకూడదు. ఇది పాటించాలి. పాటించకపోవటంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందా, లేకపోతే మీ చొరవ ఎక్కువగా ఉందనేది మీరు ఖచ్చితంగా తేల్చుకోవాల్సిందే. మమ్మల్ని అడిగితే మాత్రం ఉపరాష్ట్రపతి ఈ రీసెంట్ గా జరిగిన విషయాలు మాట్లాడాలి కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీరు అన్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారా, లేకపోతే నువ్వు నాకు ఫోన్ చేయి నేను నీతో మాట్లాడినట్టుగా యాక్ట్ చేస్తానని వీళ్ళు అన్నారా, అవి అంతర్గతంగా ఎవరు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉండాలి కదా, ఎవరికి ఉండాలి, వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా అది ఉండాలి కదా. ఇక్కడ బీజేపీ అలాంటిది, బీజేపీ ఇలాంటిది, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి కదా. లేదు డైరెక్ట్ గా మాకు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నా మాకు బాధ లేదు, మేము కూడా పొత్తులో ఉంటాము అని చెప్పేసి మాట్లాడాలి కదా. వాళ్ళు దేనికోసం మద్దతు ఇస్తున్నారో ఎప్పటి నుంచో మాణిక్రావు గారు మీరు అన్నట్టు ఎప్పటి నుంచో ఈ అనఫిషియల్ పొత్తు, అనఫిషియల్ ఫ్రెండ్షిప్ అనే దానికి మళ్ళీ ఇంకొకసారి బలమైన రాజముద్ర వేసినట్టు అయింది మన ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా. ఏమండి ఇక్కడ చిన్న విషయం చెప్తాము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను విమర్శ కోసం చెప్పట్లేదు. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మనం కొద్దిగా అంటే పార్టీలు ఇది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కూడా ఎవరైనా వైసీపీ వాళ్ళతోటి అంట కాగినా చాలా విమర్శలు వస్తా ఉన్నాయి కొద్దిగా అక్కడక్కడ. ఇక్కడ బయట తెలుగుదేశం అంటున్నారు, ఏదో కొద్దిమంది వైసీపీలతో మాట్లాడుతున్నారు అంటున్నారు, అంట కాగితే జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. వాళ్ళు మాకు రాజకీయ ప్రత్యర్థులు అంతే, వైసీపీ వాళ్ళు మాకు రాజకీయ ప్రత్యర్థులు అంతే, రాజకీయ శత్రువులు కోపాటు చెప్పాలంటే. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూసినంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీ నాయకుల్ని బీజేపీ అదే ఫ్రేమ్ లో పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదని బీజేపీ అనుకుంటూ ఉండొచ్చుగా. వాళ్ళు ఇష్టం అది, కానీ ప్రజలకైతే కొన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి కదా. మీరు బీజేపీ వాళ్ళు ఇట్లా చూడకూడదని మేము అనం, జనసేన వాళ్ళు ఇట్లా చూడకూడదని అనం. ఇప్పుడు బీజేపీ తోటి మాకు ఎలాంటి పొత్తు ఉంది,
చాలా కాలం నుంచి ఉంది. జనసేన రాకముందు నుంచి కూడా మా పొత్తు ఉంది. Correct. మా పొత్తు విషయంలో మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతాం, వాళ్ళు కూడా దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు. ఒకరు ఇచ్చుకుంటా పుచ్చుకుంటా వెళ్తాం. కానీ జనసేన ఉంది, కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది. మేము కాదని మేము ఎందుకు మాట్లాడాలి? అట్లాగే మాతో పొత్తులో ఉంటూనే బీజేపీ అనేకమైనటువంటి బురద అంటుకున్నటువంటి జగన్ తోటి మాట్లాడుతున్న విమర్శలు ఉన్నాయి. అది వాళ్ళు మాట్లాడుకోవాలి, మేమే మాట్లాడతాం. సో మీరు అన్న పాయింట్ లో ద కీ టేక్ అవే ఏంటంటే, బురదను ఎండా పూసుకుని జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకుంటే ఆ బురద వీళ్ళకి అంటుతుంది తప్ప వీళ్ళ తెల్లదనమో ఇంకోటో జగన్మోహన్ రెడ్డికి అంటదు. సో వెంకటేశ్వర గారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు, అంటే అప్పుడు బీజేపీ టీడీపీ ఎడమొహం పెడమొహంగా ఉన్న సందర్భంలో, అంతకుముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, అప్పుడు కూడా బీజేపీ పెద్దలు ఏం మాట్లాడలేదు. ఒక తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, జైలు దగ్గర నిలబెట్టారు. ఎస్, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నేను అన్కండిషనల్ సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఏ రకంగా మారింది, తర్వాత బీజేపీ ఎట్లా వచ్చింది, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంతో కొంత మీకు కూడా ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే లేదా? రిషి గారు, మీకు అలానే పెద్ద మాణిక్యరావు గారికి, జయప్రకాష్ గారికి నమస్కారం. వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. రాజకీయం అంటే రాజకీయమేనండి, ఎన్ని అనుకున్నా కానీ ఇష్టం వేరు, అవసరం వేరు, అవసరం వేరు, మరీ ముఖ్యంగా రాజకీయ అవసరాలు వేరు. ఎంత కాదనుకున్నా కానీ ఇక్కడ రాజకీయ అవసరాలు చాలా ముడిపడి ఉన్నాయి ఈ అంశంలో, ఈ కలయికల్లో కానీ వీటిలో. అది వాస్తవం, అది మీరు చెప్పినా నేను చెప్పినా అది మనం చర్చించుకుంటే చూసే వ్యూవర్స్ అందరూ కూడా పెద్ద కొత్త విషయం ఏమని దీంట్లో అంటే చెప్పేది అనుకుంటారు. అవసరాలు లేకుండా ఇక్కడేమి ఇష్టంతో వెళ్తలా. కానీ మీరు అన్నట్టుగా జనసేన పార్టీ అయితే నాకు తెలిసినంత వరకు బీజేపీ నాయకుల మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో కానీ ఇష్టంతో కానీ దేశం దృష్టిలో పెట్టుకునే 14 నుంచి కూడా వాళ్ళ స్టేజీని పంచుకున్నాడు. 14లో స్టేజీని పంచుకున్నాడన్నా కానీ ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ మీద ఇష్టంతో వెళ్ళాడు. సరే, తర్వాత మొన్న జరిగినటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి నేను బీజేపీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడి వాళ్ళని కూడా ఒప్పించి కూటమి ఏర్పాటు చేసిన దాంట్లో అందరికీ తెలిసిన విషయమే. అంటే అక్కడ ఏంటంటే మాకు పూర్తిగా ఇష్టం, మా నాయకుడికి బీజేపీ నాయకుల మీద ఉన్నటువంటి ఇష్టం గాని, అభిమానం గాని, ప్రేమ గాని, గౌరవం గాని, తద్వారా దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రము ఉపయోగపడుతుంది, తద్వారా మనం కూడా దేశానికి ఎంతో కొంత చేసిన వాళ్ళు అవుతాము అనే ఒక భావనతో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఉన్నది. వేరే రకమే వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ కలయిక అనేది అందరికీ తెలిసిందే. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసాం గతంలో. 14లో స్టేజీ పంచుకుని కలిసి వెళ్ళినప్పటికీ కూడా, రాజధానికి శంకుస్థాపన స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి చేసినప్పటికీ కూడా ఏ మేరకి ముందుకెళ్ళింది, తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైంది, ఎందుకు అయింది అలా. సరే, ఇక్కడంటే ఎగ్జాక్ట్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది, మేము కూడా సపరేట్గా వెళ్ళి పోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కానీ ఎన్డీఏల భాగస్వామ్యం కాదు కదా, మోడీ గారిని అభిమానించే నాయకులు అంతకంటే కాదు కదా. ఒక రకంగా అది కాంగ్రెసే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కాంగ్రెసే కదా, నథింగ్ బట్ కాంగ్రెస్ కదా. మరి కాంగ్రెస్ బీజేపీకి పూర్తి అపోజిషన్ కదా. మరి 1924 మధ్య జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సరే, వాళ్ళు నేను కూడా కూటమిలో ఉన్నాను కాబట్టి మీరు అట్లా మాట్లాడతారని జయప్రకాష్ గారు అనుకోవచ్చు, లేదంటే రిమైనింగ్ ఎవరన్నా చూసేవాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం డిబేట్ నుంచే మాట్లాడుకుందాం. డిబేట్ అంశం అదే కాబట్టి అదే మాట్లాడతానండి. నేను మాట్లాడేది దాన్ని సవరించుకుని మాట్లాడాలా, మీకోసమో నా కోసమో జయప్రకాష్ గారి కోసమో లేదా బిల్లు మాణిక్యరావు గారి కోసం మాట్లాడుతూ కరెక్ట్ గా అదే భావనతో మాట్లాడుతున్నాను నేను. 1924 మధ్య మరి ఏం జరిగింది? మరి ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? ఎన్డీఏల భాగస్వామిగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలా, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారా? సింపుల్ అండి, ఏం లేదు. మనం అవునన్నా కాదనుకున్నా కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసుకుందాం. అవినాష్ రెడ్డి అరెస్టు దాని మాకేం సంబంధించిన ఇష్యూ కాదు. అది వాళ్ళ బాబాయిని చంపిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఆయన్ని టచ్ చేయలేకపోయారు.
జస్ట్ అసలు టచ్ చేయలేకపోయారు ఆయన, ఏం చేయలేకపోయారు, వెనక్కి తిరిగి వచ్చారు. వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్, వాట్ ఇట్ ఇండికేట్స్, అది చాలు కదా ఉదాహరణకి ఏం జరుగుతుందనేది. లేదు, రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఆ రోజున, తర్వాత కూడా ఆయనే ప్రధానమంత్రి. ఆ రాజధానిని శంకుస్థాపన చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలనే తీసి పక్కన పడేసే పరిస్థితి వచ్చినప్పుడు సపోర్ట్ చేశారా లేదా మనం మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా. లేదు, ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు అపాయింట్మెంట్లు. మేము కూడా అన్నాం, అసలు ఎందుకు వెళ్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్తున్నావు, ఏం మాట్లాడుస్తున్నావు ఒకసారి మాకు చెప్పు. అక్కడే మాట్లాడుకోవాలి, అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసో అమిత్ షా గారిని కలిసో బయటకు వచ్చిన మాట్లాడంటే మాట్లాడారా, ఎందుకు వెళ్తారు ఇప్పుడు తెలుసా మనకి, అసలు ఎందుకు వెళ్ళాడో ఏం జరిగిందో తెలుసా మనకి. అట్లానే ప్రతిసారి అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు వెళ్ళటం అప్పులు తెచ్చుకోవటం. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది సహజం కదా, అది దానికి పెద్ద తెలివితేటలు వస్తాం, పార్టీ తరఫు మేము కూర్చొని మాట్లాడొస్తాం. ఎవరైనా అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనేదే కదా. అది ప్రతి ఒక్కరు అనుకున్నది. ఓకే, సపోర్ట్ అంటే నేనే ఉంటానంటే ఇప్పుడు పార్టీల పరంగా అంటే కేంద్ర రాష్ట్ర పరంగా సంబంధాలు ఓకే, అది ఎవరన్నా సరే జాతి కోసం, పార్టీ కోసం, లేకపోతే రాష్ట్రం కోసం, పార్టీ కోసం కదా రాష్ట్రం కోసం. కానీ ఇప్పుడు ఏంటంటే క్లియర్ గా బీజేపీ నేతల దగ్గర ఉన్న చిట్ట వాళ్ళు ఎన్నిసార్లు అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి లేఖలు రాశారు, ఎన్నిసార్లు మాట్లాడారో అందరికీ తెలుసు. సరే, పవన్ కళ్యాణ్ గారు పోరాడారు, తెలుగుదేశం పార్టీ నిత్యం చేసే పని అదే. బట్ ఈ రోజు మీ ముగ్గురు కలిపి ఒక బలమైన కూటమిగా రాష్ట్రంలో ఉండి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిసారి ఏదో ప్రయత్నం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు, మీరు దేంతో గుర్తించాలని చూసినా కూడా టిప్పర్లు తీసుకొస్తారా, ప్రొక్లైన్లు తీసుకొస్తారా, అయినా కూటమి కూలిపోదు, 15 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందని ఆయన ఆకాంక్ష ఏముందో మనసులో పక్కన పెట్టి కూడా ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు పవన్ కళ్యాణ్. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మోదీ గారు మనసులో ఎక్కడో ఓ చిన్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటే, ఏదో చిన్న ఫోటో, మరి మినిమం చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనుకుందాం, అది ఇబ్బందికరంగా ఉండదా అంటున్నా నేను. ఇష్టం ఉన్నది ఇష్టం లేని దానికి తేడా. ఇష్టం ఉన్నవాడు అవతల ఏం తిట్టినా గానీ నీ అమ్మ అన్నా కానీ అమ్మాయి అని అనిపించింది, ఇష్టం లేనివాడు అమ్మ అన్నా కానీ నీ అమ్మ అనిపిస్తుంది ఒక సామెత చెప్తుంటారు మనవాళ్ళు. అట్లా స్టిల్ మాకు మోడీ గారు అంటే అభిమానం, బీజేపీ మీద, బీజేపీ ద్వారానే ఈ దేశం బాగుపడుతుందనే ఒక నమ్మకంతో జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ జనసేన ఉంది. అది వాస్తవం, అది నేనంటున్నది అది వాస్తవం. వేరే మేము ఇష్టపడుతున్నట్టుగా, మేము మిమ్మల్ని నమ్ముతున్నట్టుగా బీజేపీ వాళ్ళు నమ్ముతున్నారు లేదనేది క్వశ్చన్ కాదు ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. అండ్ నాకు డౌట్ ఎందుకు లేదంటే, మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైన ఇష్టము, అభిమానము ఎక్కువ. ఎందుకంటే ఏ సందర్భంలో అయినా పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు మోదీ, అది ఎంతమందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, ఇద్దరిలో ఉన్నా. సో ఆ ఇదో లేదు. కానీ మరి సేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ చొరవ ఉందా లేదా? ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో నాకు మోదీ గారు చాలా సన్నిహితం, కేంద్ర పెద్దలు అన్నారు. మరి జగన్ విషయంలో ఏంటి సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మాకు రాష్ట్రంలో కొంచెం ఇబ్బందిగా ఉంది అని మరి చెప్పగలిగారో, లేదా ఇది సమయం కాదని చెప్పలేదు, వారికి తెలియాలి, లేదా మీకేమన్నా తెలియాలి? మాకు ఆయన మీద ప్రేమ పెంచుకున్న, అభిమానం పెంచుకున్న దేనికోసం అండి? రాష్ట్రం కోసమే, దేశం కోసమే. ఇందాక మాట్లాడుతూ జయప్రకాష్ గారు 3 చెప్పారు, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనుకుంటా బాస్. అసలు సెల్ఫ్ అనేది లేదు ఇక్కడ మాకు, మా డిక్షనరీలో అసలు సెల్ఫ్ అనేది లేదు మాకు. సో మేము పూర్తిగా దానిని నమ్మాం. దేశం కోసం, రాష్ట్రం కోసం ఒక అభివృద్ధి జరగాలంటే బలంగా ఉండాలి, రాజకీయ అనిశ్చిత ఉండకూడదు. ఇదే మా సిద్ధాంతాలు. దీనికోసమే మేము అంటే మాకు ఇక్కడ ఏదో వీళ్ళు వ్యతిరేకమా వాళ్ళు ప్రేమ అనే దానికంటే కూడా మెయిన్ ఏంటంటే ఒక సుస్థిరమైనటువంటిది ఉండాలంటే కాంగ్రెస్ చాలా కుంభకోణాలు జరిగినాయి చూసాము. సరే, అది ఏమైనా కానీ రాజకీయాలంతా జరుగుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ పట్ల మనం ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఎన్ని ఉన్నాయో తెలుసు మనకి. కానీ అంత అవినీతితో ఉన్నటువంటి దానికి కూడా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తామన్నది కదా మనం ఇక్కడ మాట్లాడేది. ఇవాళ నడ్డా గారు నిన్నొచ్చి అన్నారు, అన్నకు ముందు నిన్న జరిగిందంటే అడిగే వాళ్ళు వచ్చి మళ్ళీ అంటున్నారు. అంటే క్రెడిబిలిటీ కూడా చూస్తారు కదా జనం కూడా. నిన్నేమన్నా మాకు సపోర్ట్ కూడా అడగటం ఎందుకు, ఇవాళ వచ్చే స్టేజ్ మీద నువ్వు అవినీతి చేసేవాడు అనటం ఎందుకు? ఈ అవినీతి అంతకుముందు తెలియదా? ఆ అవినీతి కేసులే దాని మీద ఉందండి. పైగా అవసరం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా అవసరం అండి అక్కడ కేంద్రంలో. సరే, మీకున్న 2 ఎంపీలు కూడా చాలా అవసరం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, లేకుండానే చాలా క్లియర్గా గెలుపు అనేది చాలా లాంఛనం.
అయినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకోవాలని జగన్ ఏమైనా చిన్నపుచ్చుకుంటాడా? అయ్యో నన్ను అడగలేదని ఏమైనా ఫీల్ అవుతాడా? మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కదా. లేకపోతే మూడు ముక్కలాట ఆడినప్పుడు, అప్పుడు మూడు ముక్కలాట ఆడినప్పుడు, అమరావతి కాకుండా మూడు ముక్కలాట ఆడినప్పుడు ఒక మాట, ఎందుకయ్యా నువ్వు అమరావతి నేను శంకుస్థాపన చేస్తాను, నువ్వు శ్మశానం అంటున్నావు, ఎడారి అంటున్నావు, కుక్కలు తిరుగుతున్నాయి అంటున్నావు అని ఒక మాట అడగలేకపోయారు. అందుకనే రిషి గారు నేను ఇందాక అంతా కూడా ఎత్తింది కూడా అందుకే నేను అంటే ఫెడరల్ సిస్టమ్ ఓకే, ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్ కి ఎంత ప్రయారిటీ ఉంటుంది, దేని మీద ప్రయారిటీ ఉంటుంది, వీళ్ళ ఇష్టం ఏటి మీద ఉంటుంది అనేది ఉంది కదా మనకి. ఇక్కడ మనకు రాజధాని ఓట్లు వచ్చింది కాదు కదా, విడిపోయిన తర్వాత విడిపోయిన దాని ప్రకారం పెట్టుకునే ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నెక్స్ట్ వచ్చి తీసేసే అవకాశం ఉందా? ఓకే, ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఒక 2-3 సార్లు ఏదో మాట్లాడదాం ప్రయత్నం చేశారు జయప్రకాష్ గారు. క్విక్ ఆన్సర్ అండి. 2020 ఫిబ్రవరి జగన్ మోదీ దీర్ఘకాల సమావేశం అంటే చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నారు వారిద్దరు. అంటే అప్పట్లో ప్రచారం జరిగింది జయప్రకాష్ గారు, ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి ఏమైనా దగ్గర అయిపోతున్నారని. కొంత గ్యాప్ తర్వాత 2024 ఫిబ్రవరిలో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, అప్పుడు కూడా మళ్ళీ అంటే అప్పటికి ఇంకా కలవలేదు మేము 3 పార్టీలు, అప్పుడు కూడా ఇంతే ప్రచారం జరిగింది. సో సరే, గతం అయిపోయిన తర్వాత ఇవాళ కూటమి ధర్మం ఎంతో కొంత ఉంటుంది కదా, ఆ విషయంలో బీజేపీ మీరు మిమ్మల్ని చెక్ చేసుకుంటున్నారా? నాకు ఒక 2 నిమిషాల సమయం ఇవ్వాలి రిషి గారు. దీనిలో నేను ఒకటేమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే, నేను ఒక విషయం తెలియజేయాలనుకున్నా. ఇంతకు ముందు చెప్పిందే మరొకసారి చెప్తున్నా, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే దాని ప్రయారిటీ సెల్ఫ్ లాస్ట్ అనేది ప్రయారిటీస్ చెప్పాను నేను మీకు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయారిటీస్ చెప్పాను. ఇంకోటి చూస్తే మనం ఒక పక్క మనం ఇవాళ జాతీయ దృక్పథం అనేది ఎందుకు మేము మాట్లాడుతూ ఉన్నామంటే, ఇవాళ మనం మన పక్కన పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, పాకిస్తాన్ లో కానివ్వండి, అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అది వ్యక్తిగతమైనటువంటి ద్వేషాల్లాగా, వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాల్లాగా ప్రధాన పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వెళ్తున్నాయి. ఇక్కడ దీని ఉద్దేశం ఇది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే దాని గురించే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయ్ గారు కూడా కామెంట్ చేశారు. భారతదేశం యొక్క డెమోక్రసీని చూసి నేను గర్వపడుతున్నాను, ఈ రాజ్యాంగాన్ని చూసి గర్వపడుతున్నానని చెప్పి అంత పెద్ద వ్యక్తి కామెంట్ చేశారు. అంటే ఇక్కడ మనం చేయవలసినటువంటిది అంశాల వారీగా వారి మీద వ్యతిరేకత ఏదైనా ఉంటే ఆ వ్యతిరేకత పట్ల మనం వ్యతిరేకంగా ఉండాలి తప్పితే, వారితోటి ఫైట్ చేయాలి తప్పితే, నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్తుంది, ఉపరాష్ట్రపతి కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం సుప్రీంకోర్టు జస్టిస్, చీఫ్ జస్టిస్ నో, లేకపోతే ఒక ఐబీ డైరెక్టర్ నో, ఇటువంటి వేసేటప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యాంగ పదవి గురించి అడిగారు, అది అయిపోయింది. దాని గురించి కాదు, అది టీడీపీ జనసేన ఎలా ఫీల్ అయ్యి. నా పాయింట్ ఏంటంటే కాదు కదా, ఒక నిమిషం, ఈ 10 ఏళ్ల పాటు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి అవినీతి అలాగే ఉంది కదా, ఆయన ఏమి వాళ్ళకి అడిగిన ముత్యం కాదు. ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, లిక్కర్ కేసు నడుస్తోంది. ఆ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు కదా అనేది నా పాయింట్. అంతే. నేనేం చెప్తున్నానంటే దాని గురించి చెప్తున్నా రిషి గారు. రాజ్యాంగంలో మనకి ఒక ఐబీ చీఫ్ ని సెలెక్ట్ చేయాలనుకోండి, లేదా ఒక సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సిబిసిని సెలెక్ట్ చేయాలి, దేశానికి సంబంధించిన సిబిసిని సెలెక్ట్ చేయాలంటే మనం ప్రతిపక్ష నాయకుడు కూడా దానిలో కమిటీలో మెంబర్ అండి. అతను అధికార పక్షం, ప్రతిపక్షం కూడా కమిటీలో మెంబరు. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మనం ఆయన మీద ఫైట్ చేస్తున్నాం, ఎన్నికల్లో పోటీ చేశాం కదా అని చెప్పి మనం ఎవరు వాళ్ళు మనల్ని దూరం పెట్టలేదు, మనం వాళ్ళని దూరం పెట్టలేదు. ఇది ప్రజాస్వామ్యంలో జరగవలసినటువంటి తీరు. మనం ఎవరిదైనా సరే మనం వాళ్ళు ఒక వ్యక్తిగతమైనటువంటి దేశం ఆయన చేశాడు, ఆయన చేశాడు కాబట్టి ఇవాళ మేము కూటమి ప్రభుత్వంతో, మనం జనసేన మిత్రులతోటి, తెలుగుదేశం మిత్రులతో కలిసి పనిచేస్తా ఉన్నాం. లేకపోతే ఎందుకు కలిసి పనిచేస్తాం? అతను అవినీతి కనుక చేయకపోయినట్టయితే అతన్నే కలుపుకుంటాం కదా, ఎవరికైనా అబ్జెక్షనా? అతను సక్రమంగా కనుక ఉన్నట్టయితే మేము కలిసి పనిచేసి ఉండేవాళ్ళమే. ఎందుకు పనిచేయట్లేదు మేము కలిసి? ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారు? ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఈ దేశం ఇంట్రెస్ట్, ఈ దేశం యొక్క నిజాయితీని కాపాడే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తద్వారా దేశం అభివృద్ధి చెందాలి అనేది కాన్సెప్టే దీనిలో ముఖ్యం. మేము అంతే ఎందుకు కలవట్లేదు? దాని మీద ఎందుకు కలవట్లేదు? మేము వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఇచ్చిన 5 సీట్లే మేమేం కాదనలేదు, దానికోసం మేము వెళ్ళి ఉండేవాళ్ళం కదా. అంటే ఒకటి జయప్రకాష్ గారు, ఇవి 11 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి భుజాల మీద కూర్చోబెట్టుకోవాలా? ఈ చర్చ మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది, మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుంటారు. మేము కూర్చోబెట్టామా? అతను మద్దతు ఇస్తే తీసుకోవటం, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటంలో, ప్రజాస్వామ్యంలో ఒక మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఏకగ్రీవం వెళ్ళింది అనుకోండి, అది దేశం మొత్తానికి కూడా ఉపయోగం అండి. మీరు కనుక ప్రతి అంశాన్ని జాతీయ దృక్పథంతోనే చూస్తాను ముడిపెట్టి అంటే కనుక ఇంక దాని మీద పెద్దగా
డిబేట్ ఏముంటుంది ఇప్పుడు? ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్, ఈ రాష్ట్రంలో మా కూటమిలో ఉన్నటువంటి మిత్రుల యొక్క ఇంట్రెస్ట్ కాపాడే బాధ్యత పూర్తిగా భారతీయ జనతా పార్టీ Very good. తీసుకుంటుంది. దీనిలో Very good. ఎటువంటి That's సంశయమే the- లేదు. ఆ పాయింట్ కోసమే నేను ఇంతసేపు నుంచి వెయిట్ 100% మేము తీసుకుంటాం, దానిలో క్వశ్చనే లేదు. మాతోటి కలిసినటువంటి చంద్రబాబు నాయుడు మాణిక్రావు. గారు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మాటని వారు రిషి గారు. గౌరవించే ఇవాళ వారు ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. జయప్రకాష్ నారాయణ గారు, మేము అట్లాగే మా జనసేన మిత్రులు, మేమంతా కూడా కూటమిలో మిత్రులు. వాస్తవానికి ఇది ఒక మంచి వాతావరణంలో చర్చ జరుగుతుంది. వేరే వాడు వైసీపీ వాళ్ళు కనుక ఇప్పుడు కాదు, మీ ముగ్గురు మధ్య నేను అగ్రికల్చర్ వేయట్లేదు. లేదు, అయితే ప్రజలు కూడా చాలా ఉన్నాయి. ప్రజలు మా ముగ్గురు గురించి, జగన్ పట్ల ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు, ప్రవర్తించే తీరు గురించి Yes. ఏమీ మాట్లాడటం లేదు అని అనుకుంటే, ప్రజలు ఏం అనుకోవట్లేదు అనుకుంటే దానికంటే పెద్ద భూతి ఏం లేదు. ప్రజలు చాలా అనుకుంటున్నారు. వాటికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మళ్ళీ మీ ముగ్గురు మీద ఎవరి ఉంటుంది. మీద ఎంత ఉందో, ఎవరి మీద ఎంత ఉంటుందో అనేది కూడా మనం గమనించుకొని మాట్లాడాలి. Okay. నేను అంటున్నాను ఒకటి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళలేదు అనుకోండి, సపోజ్. ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళలేదు, ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. తెలుగుదేశానికి లేకపోతే జనసేనకి పెద్ద నష్టం ఏం లేదు, రాష్ట్రానికి నష్టం, ఎందుకంటే దోచుకున్నాడు కాబట్టి. ఒకటి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి నేరం చేశాడు అనే సంగతి ఎప్పుడు? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరం చేశాడని, లేకపోతే సొంత విషయాలు బాబాయ్ విషయంలో నేరం చేశాడని, అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేశాడని అందరికీ తెలుసు. నేరం చేసేటువంటి వాడు జైలుకి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు అనేది ప్రజలకు తెలీదా? చర్చించరా? మాట్లాడరా? లేకపోతే మేము మాట్లాడకపోతే, జనసేన వాళ్ళు మాట్లాడకపోతే చూస్తూ వాళ్ళ ఆలోచనలు అట్లాగే ఉంచుకుంటారా? ఎందుకు ప్రజలు మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఏం పొలిటికల్ గా ఆబ్లిగేషన్స్ నేనేమంటానంటే, మా మిత్రుడైనటువంటి మా జయప్రకాష్ నారాయణ గారిని కూడా మేము అదే అడుగుతున్నాం, మా బీజేపీని కూడా మేము అదే అడుగుతున్నాం. ఒక మాట అన్నాడు అంటే మనం చర్చించుకోవాలి. ప్రపంచం మొత్తం జగన్ లాంటి ఒక రాజకీయ పార్టీ వాడిని పిలవకపోతే ప్రపంచం ఏదో అనుకుంటది, దేశం ఏదో అనుకుంటది, అందుకని మేము ఏదన్నా సూత్రప్రాయంగా వాళ్ళకి ఫోన్ చేసామంటే ఎట్లా? అది ఎట్లా అండి? ఎందుకు? అది అయిపోయింది. మేము అనలేదు. ఏం చెప్తారు వెంకటేశ్వర గారు? Final గా conclude. ప్రపంచం దేశం కాదు కదా, ఇక్కడ రాష్ట్రం. సరే, ఇప్పుడు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి చాలా గారు, మంది కూడా అది నేను చెప్తున్నా మైటేక్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన 11 మంది ఎంపీలు ఓటు వేయకపోతే జాతికి కానీ జాతీయ దృక్పథానికి కానీ ప్రపంచం భారతదేశానికి చూసే దృష్టిలో కానీ ఇంత కూడా డిఫరెన్స్ పడదు. నాట్ ఈవెన్ హెయిర్ క్రాక్ డిఫరెన్స్ పడదు. ఎనివే క్లోజ్ చేద్దాం వెంకటేశ్వర గారు. మేము అనేది ఏంటంటే రేష్ గారు, జయప్రకాష్ గారితో మేము వాదించడం కాదు. ఇప్పుడు ఏమంటారు, ఆయన అవినీతి చేశాడు కాబట్టి, ఆయన చేశాడు కాబట్టి మేము ఆయనతో కలిసి వెళ్తున్నా చెప్తే కలిసి వెళ్ళే వాళ్ళు ఏమన్నారు, కలిసి వెళ్ళట్లేదనే భావన పూర్తిగా ఉండాలి కదా. మనం వాళ్ళ ఓట్లు మనం వేపించుకుంటున్నప్పుడు ఇంకా కలిసి వెళ్ళట్లేదనే భావన ప్రజలు ఎట్లా వస్తుంది? ఇంకా వాళ్ళ ఓట్లు మనం తీసుకుంటున్నప్పుడు ప్రజలు కలిసి వెళ్తారని నమ్ముతారా? సో లెట్స్ లీవ్ ఇట్ టు జయప్రకాష్ గారు అండ్ పార్టీ, స్టేట్ పార్టీ అండ్ సెంట్రల్ పార్టీ అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జయప్రకాష్ గారు 10 seconds. ఒకటండి, ప్రజలందరూ కూడా మీరు వారు చెప్పినట్టుగా గమనిస్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా తెలుసు నరేంద్ర మోదీ గారి యొక్క నిబద్ధత, బీజేపీ యొక్క నిబద్ధత ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మిత్రులు కూడా బాగా తెలుసు. కాకపోతే ప్రజలు అంతే. గౌరవ ప్రధాని గారి దాని విషయంలో అంబిగ్విటీ లేదు. చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ నుంచి, ఆయన్ని మీరు చూస్తున్న పర్సెప్షన్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ గారు, వెంకటేశ్వర గారు అండ్ మాణిక్రావు గారు. ఇది వాళ్ళ డిబేట్.